ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలుపుతూనే రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా రద్దు చేసింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూనే సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సెబ్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పేపర్లెస్ విధానాన్ని అవలంబిస్తూ కేబినెట్ నిర్వహించింది ప్రభుత్వం. 2014-19 మధ్య కాలంలో నిర్వహించిన ఈ విధానాన్ని మళ్లీ ఇవాళ అమల్లో పెట్టింది కూటమి ప్రభుత్వం. ఈ దిశగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది ఏపీ కేబినెట్. గతంలో అమల్లో ఉన్న సంప్రదాయ టెండరింగ్ పద్ధతిని పునరుద్ధరించింది. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికలకు కూడా 90 రోజుల్లో నిర్వహణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పోలవరం ఎడమ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని కూడా 6000 క్యూసెక్కులు పెంచుతూ గతంలో ఇచ్చిన టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనులకు అనుమతి ఇస్తూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని కేబినెట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సెబ్ రివర్స్ టెండరింగ్ విధానాలకు స్వస్తి పలికింది. ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఏపీ కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వివిధ 14 అంశాల ఎజెండాగా ఈ ఏపీ కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఏపీ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నిక నిర్వహణపై కేబినెట్ లో చర్చ అయితే కొనసాగుతుంది. 2014లో చివరిసారి జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికలు మరలా పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వం తెచ్చినటువంటి రివర్స్ టెండర్ల విధానం రద్దు అంశం పైన కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా పలు ఇతర అంశాలు అంటే ముఖ్యంగా తీసుకుంటే ఏపీ సీఎం గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ ఫోటోలను ముద్రించుకున్న పాసు పుస్తకాలన్నీ కూడా తొలగించి తిరిగి 21 లక్షల పాసు పుస్తకాలు ఇచ్చేందుకు కేబినెట్లో నేడు ఆమోద ముద్ర వేశారు. గత ప్రభుత్వం 77 లక్షల సర్వేరాలపై ముద్రించుకున్న ఫోటోలను కూడా చెరిపి వాటి వినియోగించుకునే విషయంపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చ కొనసాగబోతోంది. దీంతోపాటు 2774 రేషన్ షాపుల ఏర్పాటు పైన కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. విజన్ 2047 రూపకల్పన పైన కూడా కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. కొత్త మద్యం పాలసీ తెచ్చే అంశం పైన కూడా కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఆ ప్రతిపాదనల పైన కూడా కేబినెట్ మంత్రివర్గ సహచరులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఉచిత ఇసుక విధానాన్ని సులభతరం చేసేందుకు తీసుకునే నిర్ణయాలపైన కూడా కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఇక సాగునీటి సంఘ ఎన్నికలకు సంబంధించి కూడా 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పోలవరం ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి 600 క్యూసెక్కుల నీరుకు సంబంధించి ఆ కాలువ పూర్తి స్థాయిలో చేసే ఖర్చు గతంలో ఎవరైతే గుత్తేదారు ఆ కాలువ ఏర్పాటుకు కాంట్రాక్ట్ తీసుకున్నారో వారి ద్వారానే కొనసాగించేందుకు అనుమతిస్తూ ఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి 1226.68 కోట్లు పాత కాంట్రాక్టర్కే పనులు ఇవ్వాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు గతంలో ఏదైతే రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వం అమలు చేసిందో ఆ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ తిరిగి పాత సాంప్రదాయ పద్ధతిలో టెండర్ ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని కూడా కేబినెట్లో నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఈరోజు చాలా కాలం తర్వాత మరలా పేపర్లెస్ కేబినెట్ను
నిర్వహిస్తున్నారు. 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ విధంగా పేపర్లెస్ క్యాబినెట్ నిర్వహించారు. తర్వాత క్యాబినెట్ ఎజెండా మొదలుకొని క్యాబినెట్ నోట్స్ అంతా కూడా ప్యాడ్స్ ద్వారా, అంటే మంత్రులకు ఇచ్చినటువంటి ప్యాడ్స్ కు పంపిణీ చేస్తారు. ఆ ప్యాడ్స్ ద్వారానే క్యాబినెట్ లో కూడా నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారు. వీటికి సంబంధించి ప్రత్యేక సెక్షన్ కూడా జేఏడీ పొలిటికల్ సెక్రటరీ ఆధ్వర్యంలో మంత్రుల పర్సనల్ సెక్రటరీలకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రులకు కూడా దీనికి సంబంధించి శిక్షణ కూడా అందించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇకపైన పేపర్లెస్ ఈ క్యాబినెట్ నిర్వహణకు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల సీక్రెసీ, అదేవిధంగా అన్ని వివరాలు కూడా ఎప్పటికప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటుంది క్యాబినెట్ కి సంబంధించి కూడా భావిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈ అంశాలపై ఇంకా చర్చ కొనసాగుతుంది. క్యాబినెట్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సత్య.